మొన్నటిదాకా ఒకప్పుడు రేషన్ షాపుల మీద వార్తలు రాసేవాళ్ళు, అక్కడంతా దుర్మార్గం జరుగుతుంది. జగన్ వచ్చాక ఆ షాపులను అట్లాగే ఉంచి, వాళ్ళ కమిషన్ అట్లాగే ఉంచి, అదనంగా ఎంయూ వెహికల్స్ తీసుకొచ్చాడు. అది నడిచింది. దాన్ని మాఫియా అంటూ రోజు కథనాలు రాసుకొచ్చారు. జగన్ పేరు కనబడుతుంది కాబట్టి ఆ పేరు మర్చిపోయేదాకా నానా తిప్పలు పడ్డారు. ఇప్పుడు ఆ వాహనాలు తీపించేదాకా వదిలిపెట్టలేదు. ఇప్పుడు మళ్ళీ వీటికి వచ్చింది. రేషన్ మాఫియా బరితెగింపు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఏంటి అంటే రేషన్ అక్రమాలను అడ్డుకోవడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం డోర్ డెలివరీ విధానాన్ని నిలిపేసింది. ఎండియు వాహనాలు రద్దు చేసింది. అయినా గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలోని పలు ప్రాంతాల్లో రేషన్ మాఫియా డోర్ డెలివరీ విధానాన్ని సరికొత్తగా నడుపుతోంది. ఎండియుల స్థానే డీలర్ల సమాంతరంగా ప్రత్యేకంగా వ్యవస్థను రూపొందించి నడిపిస్తోంది. లబ్ధిదారుల వద్దకే నేరుగా వెళ్లి సరుకులు ఇవ్వకుండా ఇచ్చినట్టు వేలు ముద్రలు తీసుకుని దర్జాగా అక్రమాలకు పాల్పడుతుంది. బహిరంగంగా నడి రోడ్లపైన రేషన్ డెలివరీ వ్యవహారాన్ని నడిపిస్తోంది. ఇటీవల డానియల్ అనే డాన్ అనుచరుడు దర్జాగా బుల్లెట్ మీద వచ్చి గుంటూరులో లబ్ధిదారులతో వేలు ముద్రలు వేయించుకుని నగదిచ్చి వెళ్తున్నాడు. దీన్ని ప్రజలు వీడియో తీస్తున్న ఏమాత్రం వెరపలేకుండా వ్యవహారాన్ని చక్కబెట్టుకున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేసుకొచ్చారు. అక్కడ నేను ఎన్నోసార్లు చెప్పాను, రేషన్లో వచ్చినట్టు ఇది కూడా వీళ్ళు సిటీ ఎడిషన్లో రాశారు. మళ్ళీ లోకల్ మెయిన్ ఎడిషన్లో రాస్తే బాబు గారికి ఇబ్బంది అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ బియ్యం తినంది ఇచ్చినంత కాలం అవి అమ్ముకుంటూనే ఉంటారు. అమ్ముకుంటున్నంత కాలం వీళ్ళు ఇట్లాంటి వార్తలు రాస్తూనే ఉంటారు.